Hi guys, welcome back to Man of Cricket. India versus Netherlands. శివం దూబే శివ తాండవం ఆడాడు. బ్యాటింగ్ లో మెరుపులు, అలాగే బౌలింగ్ లో 2 వికెట్లు ఇస్తాడు. ఫస్ట్ 10 బాల్స్ కు 5 రన్స్ మాత్రమే చేశాడు. నెక్స్ట్ 15 బాల్స్ కు 45 రన్స్, దీంతో 25 బాల్స్ తో 50 హాఫ్ సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రాణించారు. మరొకసారి అభిషేక్ శర్మ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ 7 మ్యాచెస్ లో 5 డక్అవుట్లు ఉన్నాయి. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే శివం దుబే 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తికి హ్యాట్రిక్ మిస్ అయింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 1 వికెట్, అలాగే జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్. అండ్ నెదర్లాండ్ నుంచి చూసుకుంటే వాళ్ళు మంచి కంబ్యాక్, మంచి ఫైట్ చేశారు. ఆర్యన్ దట్ నుంచి బ్యూటిఫుల్ స్పెల్. అసలు ఏం జరిగింది అనేది ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టాస్ వచ్చేసరికి ఇండియా గెలిచింది. ఇండియా గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. ఇండియా నుంచి చూసుకుంటే ప్లేయింగ్ లెవెల్ లో 2 చేంజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి అక్షర్ పటేల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. దిస్ మైట్ బి బికాస్ లైక్ వాషింగ్టన్ సుందర్ కు ప్లేయింగ్ ఛాన్స్ ఇవ్వాలని. లేదంటే నెక్స్ట్ చూసుకుంటే మనకు సూపర్ 8 లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఉంది. అక్కడ చూసుకుంటే వాళ్ళ టాప్ ఆర్డర్స్ లైక్ క్వింటన్ డీకాక్, ర్యాన్ రికల్టన్ వాళ్ళ టాప్ ఆర్డర్ లో ఉన్నారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. వాషింగ్టన్ సుందర్ చూసుకుంటే యూజువల్లీ పవర్ ప్లే లో మంచి బౌలర్. అలాగే క్వింటన్ డీకాక్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కు చాలా స్ట్రగుల్ అవుతుంది. సో అది కన్సిడర్ చేసుకుని టీమిండియా మోస్ట్లీ ఈ చేంజ్ చేసి ఉండొచ్చు. దట్ మైట్ బి, బట్ సర్ప్రైజింగ్లీ అక్షర్ పటేల్ ఆడిచ్చే ఆశ్చర్యం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ పేస్ లో హర్షదీప్ సింగ్ బ్యాక్ వచ్చాడు. అది వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ చేంజ్. అండ్ ఫస్ట్ ఓవర్ లో చూసుకుంటే ఆర్యన్ దట్ నుంచి అభిషేక్ శర్మ వచ్చేసరికి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అండ్ ఆర్యన్ దట్ బౌలింగ్ లో బాల్ మిస్ అయ్యాడు అండ్ స్టెమ్స్ లేసిపోయింది. అభిషేక్ శర్మకు చూసుకుంటే లాస్ట్ 7 మ్యాచెస్ లో ఇది 5th డక్. అండ్ ఈ వరల్డ్ కప్ లో చూసుకుంటే వరుసగా హ్యాట్రిక్ ట్రక్కులు. సో ఫాస్ట్ బౌలర్స్ కి అవుట్ అయ్యాడు, అలాగే స్పిన్నర్స్ కి అవుట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ మీద స్పిన్నర్ కి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ చూసుకుంటే ఆఫ్ స్పిన్నర్, 2 మ్యాచ్లు చూసుకుంటే ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇట్స్ లైక్ ఎ బిగ్ కన్సర్న్. సో సూపర్ 8 లో ఇప్పుడు దాకా 3 మ్యాచెస్ ఆడింటే ఒక్క రన్ స్కోర్ లేదు. అలాగే ఈవెన్ న్యూజిలాండ్ సిరీస్ లో కూడా 2 మ్యాచెస్ తక్కువయ్యాడు. సో ఓవరాల్ చూసుకుంటే లాస్ట్ 7 మ్యాచెస్ లో 5 టక్అవుట్స్ ఉన్నాయి. సో ఇట్స్ రియల్లీ కొంచెం కన్సర్న్. లైక్ అలాగే అభిషేక్ శర్మ చూసుకుంటే ఇవాళ సిరాజ్ డ్రెస్ తో జెర్సీతో మ్యాచ్ బ్యాటింగ్ ఆడడానికి వచ్చాడు. సో ఓవరాల్ చూసుకుంటే కొంచెం కన్సర్న్. లైక్ హోప్ నెక్స్ట్ మ్యాచ్ అభిషేక్ శర్మ స్కోర్ చేస్తాడు. లైక్ వేర్ ద ఇంపార్టెంట్ మ్యాటర్ అది సూపర్ 8 లో స్కోర్ చేస్తాడు అనుకున్నాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇషాన్ కిషన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ టచ్ లో కనిపించాడు. 2 సిక్స్లు కొట్టాడు, ఒక బౌండరీ కొట్టాడు. బట్ సేమ్ ఆర్యర్ దట్ బౌలింగ్ లో వచ్చేసరికి బాల్ అనేది ఇక్కడ టై తగిలి తర్వాత కాల్ తగిలి అండ్ స్టెమ్స్ హిట్ చేసిన అభిషేక్ శర్మ వచ్చేసరికి దాన్ని బ్యాట్ తో దొబ్బుదామని చూశాడు. బట్ అప్పట్లోగే వికెట్ కోల్పోయాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే తిలక్ వర్మ నుంచి కొంచెం స్క్రాచ్ ఇన్నింగ్ వచ్చింది. మంచిగా చాలా టైం తీసుకున్నాడు. కొన్ని మిస్ హిట్లు ఉన్నాయి. అండ్ తిలక్ వర్మకు కూడా కొంచెం బ్యాడ్ వరల్డ్ కప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే 25 ఈచ్ మ్యాచ్ లో 25 రన్స్. అలా ఈ మ్యాచ్ లో చూసుకున్న బాల్స్ లైక్ 110 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. అండ్ ఐ నో లైక్ పిచ్ అనేది కొంచెం స్లో పేస్ ఉంది, స్లోగా ఉంది, రన్స్ చేయడం చాలా కష్టం. బట్ తిలక్ వర్మ లైక్ కంటిన్యూస్ గా 4 మ్యాచెస్ లో చూసుకుంటే అదే ఫేస్ లో రన్ చేశాడు, కొంచెం వరింగ్ ఫ్యాక్టర్. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కు కొన్ని ఛాన్సెస్ వచ్చాయి. అండ్ సూర్య చూసుకున్న మంచిగా లైక్ ఇంపార్టెంట్ 1 or 2 ఓవర్స్ లో లైక్ సూర్య ఆఫ్టర్ 7 ఓవర్స్ తర్వాత సూర్యని 6 కొట్టాడు. అండ్ ఈశాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత 6 రాలేదు, సూర్యకుమార్ యాదవ్ 6 కొట్టాడు. అండ్ సూర్య వచ్చేసరికి క్లార్క్ బౌలింగ్ లో లైక్ లెఫ్ట్ అండ్ లాంగ్ లో క్యాచ్ పట్టాడు. సో అది కొంచెం ప్లాన్ లెక్కనే అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టాక్ ఆఫ్ ద టౌన్ శివం దుబే, అండర్ రేటెడ్ అని చెప్పొచ్చు. శివం దుబే చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ చూసుకున్న పాకిస్తాన్ మీద క్లచ్ ఇన్నింగ్స్ లాస్ట్ లో అండ్ ఇంపార్టెంట్ నాక్ అని చెప్పొచ్చు. అండ్ శివం దుబే చూసుకుంటే లైక్ మంచిగా ఎప్పటి నుంచో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. బట్ అండర్ రేటెడ్ గా ఉన్నాడు. బట్ ఈ మ్యాచ్ లో ఇవాళ
సో ఫస్ట్ 10 బాల్స్ లో ఓన్లీ 5 రన్స్ మాత్రమే చేశాడు. అందులో ఒక టిఆర్ఎస్ సర్వైవ్ అయ్యాడు. లైక్ అక్కడ చూసుకుంటే ఎంపైర్ కాల్ ఆర్ఏ దట్ బౌలింగ్ లోనే ఆర్ఏ దట్ బౌలింగ్ లోనే సో ఎంపైర్ కాల్. సో అక్కడ చూసుకుంటే కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ అక్కర్ మ్యాన్ బౌలింగ్ లో కొంచెం అక్కడ చూసుకుంటే ఒక 6 అలాగే ఒక 4 వచ్చింది. 15 ఓవర్స్ వరకు టీమిండియా కొంచెం స్ట్రగుల్ అయింది. ఈవెన్ హార్దిక్ పాండ్యా చూసుకున్న 16 బాల్స్ 16 మాత్రమే ఉన్నాడు. 15 ఓవర్స్ నుంచి వాండర్ బౌలింగ్ ఎప్పుడైతే వచ్చాడో వాండర్ బౌలింగ్ లో శివన్ దుబే 6 అలాగే ఈవెన్ లైక్ శివన్ దుబే ఒక 6 అలాగే హార్దిక్ పాండ్యా 6 వేసాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అక్కడ నుంచి ఇండియా నోవేర్ లైక్ ప్రతి ఓవర్ లో 15 to 20 రన్స్ ఏం చేసింది. ఓన్లీ లీడే బౌలింగ్ లో లీడే బౌలింగ్ లో మాత్రమే 8 రన్స్ వచ్చాయి. అక్కడ నుంచి చూసుకుంటే శివన్ దుబే రెచ్చిపోయాడు. ప్రతి బౌలింగ్ లో 6లు కొట్టాడు. ఓవరాల్ చూసుకుంటే 6 సిక్సెస్ కొట్టాడు. అండ్ హార్దిక్ పాండ్యా నుంచి కూడా 2 సిక్సెస్ వచ్చాయి. అండ్ లాస్ట్ ఓవర్ లో చూసుకుంటే లైక్ లాంగ్వాన్ బౌలింగ్ లో సో ఫస్ట్ బాల్ శివన్ దుబే వచ్చేసరికి 6 కొట్టాడు. అండ్ సెకండ్ బాల్ చూసుకుంటే లాంగ్ ఆన్ లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత వచ్చిన రింకు సింగ్ కూడా ఒక బాల్ డాట్ పెట్టి ఒక బాల్ 6 కొట్టాడు. అండ్ చివరిలో లాస్ట్ బాల్ హార్దిక్ పాండ్యా షాట్ కి వెళ్ళాడు అండ్ తను కూడా అవుట్ అయిపోయాడు. ఓవరాల్ చూసుకుంటే టీమిండియా వచ్చేసరికి 193 రన్స్ చేశారు. ఇట్ వాజ్ ఏ హ్యూజ్ లైక్ ఫస్ట్ 15 ఓవర్స్ చూసుకుంటే 115 మాత్రమే ఉంది. బట్ లాస్ట్ 5 ఓవర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 80 రన్స్ నియర్లీ 78 రన్స్ చేశారు. సో దట్స్ ద మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ నెదర్లాండ్ బౌలర్ నుంచి చూసుకుంటే ఆర్యన్ దట్ బ్యూటిఫుల్ బౌలింగ్ వేశాడు. సో తను 4 ఓవర్స్ లో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అలాగే వ్యాన్ బ్రిక్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు, చాలా ఎక్స్పెన్సివ్ గా. బట్ తను కూడా 3 వికెట్లు తీశాడు. అండ్ అక్కర్ మ్యాన్ కూడా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. అండ్ క్లేన్ వచ్చేసరికి మీడియం లైక్ ఓన్లీ డెత్ లో ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. తను వచ్చేసరికి 4 ఓవర్స్ కు 38 రన్స్ ఇచ్చాడు. అలాగే ఒక వికెట్ తీశాడు. అండ్ చేజింగ్ దిగిన నెదర్లాండ్ చూసుకుంటే పవర్ ప్లే లో ప్రతి ఓవర్ లో ఒక బౌండరీ కొట్టాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో యాక్చువల్లీ మ్యాక్స్ డేవార్డ్ వచ్చేసరికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అండ్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 36 for 1. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకున్న లెవిట్ వికెట్ తీశాడు. తను వచ్చేసరికి 24 రన్స్ చేశాడు. అండ్ లీడే వచ్చేసరికి కొంచెం టచ్ లో కనపడ్డాడు. వరుణ్ చక్రవర్తికి బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు. సో తను వచ్చేసరికి శివన్ దుబే బౌలింగ్ లో లైక్ వరుణ్ చక్రవర్తి స్లిప్ లో క్యాచ్ పట్టాడు. సో తను చూసుకున్న 33 రన్ చేశాడు. అండ్ అక్కర్ మ్యాన్ వచ్చి కొంచెం టచ్ లో కనపడ్డాడు. సో తన దగ్గర నుంచి 2 సిక్సెస్ వచ్చాయి. అండ్ అక్కర్ మ్యాన్ వచ్చేసరికి మంచి షాట్ ఆడాడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో. బట్ అనేది లాంగ్ ఆన్ లో రింకు సింగ్ వచ్చేసరికి క్యాచ్ పెట్టాడు. అండ్ నెక్స్ట్ ఆర్యన్ దత్ వచ్చాడు. వచ్చి రాగానే బ్యూటిఫుల్ లైక్ నో లుక్ షాట్ కోసం ట్రై చేశాడు అండ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో అక్కడ ఒక హ్యాట్రిక్ అవకాశం వచ్చింది వరుణ్ చక్రవర్తికి. బట్ అది మిస్ అయింది. లైక్ వాళ్ళ కెప్టెన్ స్టాట్ హెడ్వర్డ్స్ అనేది కొంచెం చూసి ఆడాడు. అండ్ అక్కడ లైక్ ఫస్ట్ 10 ఓవర్స్ కు దే ఆర్ ఇన్ ద గేమ్. లైక్ నెదర్లాండ్ చూసుకుంటే గేమ్ లోనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్కాట్ ఎడ్వర్డ్స్ వచ్చేసరికి బుమ్రాకు 4 కొట్టాడు. అలాగే నెక్స్ట్ స్వీప్ షాట్ చూద్దామని చూశాడు. బట్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. తను వచ్చేసరికి 15 రన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే తర్వాత సచెట్ లైక్ తను మంచిగా ఆడాడు. లైక్ తను చూసుకుంటే 16 balls కు 26 లైక్ మంచి షాట్స్ ఆడాడు. లైక్ ఒక 6 ఒక 4 కొట్టాడు. అండ్ తను వచ్చేసరికి శివం దుబే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తను చూసుకుంటే 26 రన్ చేశాడు. అండ్ క్రోడ్స్ చూసుకుంటే తిని వచ్చేసరికి బ్యూటిఫుల్ మంచి బౌండరీస్ కొట్టాడు. సో 12 balls కు 25 రన్స్, అందులో 5 fours ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే 17 రన్స్ తేడాతో ఓడిపోయారు. లైక్ చివరిలో చూసుకుంటే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అలాగే హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో రన్స్ లీక్ అయ్యాయి, రన్స్ వచ్చాయి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే వెరీ డీసెంట్ మ్యాచ్. అండ్ ఇండియా నుంచి చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా నుంచి 1 వికెట్, అలాగే వరుణ్ చక్రవర్తి నుంచి 3 వికెట్, హార్దిక్ పాండ్యా నుంచి 1 వికెట్, అండ్ శివం దుబే నుంచి 2 వికెట్. శివం దుబే వచ్చేసరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో ఈ మ్యాచ్ లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో, అండ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నా దగ్గర చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ మ్యాచ్ డిసైడింగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే టీమిండియా వచ్చేసరికి ఆల్మోస్ట్ 78 రన్స్ చేసింది. బట్ నెదర్లాండ్ వచ్చేసరికి 50 రన్స్ మాత్రమే చేసింది. దట్స్ ద డిఫరెన్స్. దట్స్ ఇట్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.